యాత్ర 2000 వేణుగోపాల్ గురుస్వామితో కరీంనగర్లో నలుగురితోటి ప్రారంభమైన యాత్ర సుమారుగా 2000 నుండి ఇప్పటి కూడా ఎలాంటి యాత్ర ఏ రోజు కూడా ఆగకుండా కరీంనగర్ పట్టణం హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి స్వామివారికి కరీంనగర్లో ఇరుముడి కట్టుకొని ఇప్పటి వరకు కూడా 25వ ఇరుముడి స్వామివారికి నవంబర్ 26 తారీఖున మేము మహాపాదయాత్ర ఇరుముడి అప్పచెప్తున్నాము. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది. ఇలా పాల్గొన్న అయ్యప్ప భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు తోడుండుకుంటూ వారి కోరికలను నెరవేర్చిన తర్వాతనే వారు ఎన్నుకున్న మహాపాదయాత్ర. వాళ్ళు ఎందుకంటే ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, అన్నీ వదులుకొని 40 రోజులు కుటుంబాన్ని వదులుకొని ఒక భూదేవిని నమ్ముకొని మహాపాదయాత్ర మరి వేణుగోపాల గురుస్వామి ఆశీర్వాదంతో మరి అందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే అన్నీ ఓన్లీ యాత్రలో ఏ విధంగా ఉండాలి, ఇంటి దగ్గర ఏ విధంగా ఉండాలి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి యాత్ర నియమాలు పాటించుకుంటూ యాత్రకు సంబంధించినే వాళ్ళన్నీ సామాన్యంగా అందరితో పాటు కూడా వాళ్ళు ఎలాంటి గొప్పతనం ఉన్నా కూడా అన్నీ మానుకొని వాళ్ళు యాత్ర నియమాలు, అయ్యప్ప నియమాలు, గురుస్వామి యొక్క పాదయాత్ర చూపెట్టిన మార్గదర్శనం వెళ్తున్న మహాపాదయాత్ర ఇలాంటి చిన్న వయసు నుండి పెడితే పెద్ద వయసు దాకా సుమారుగా 20 నుండి వయసుకు పెడితే 72 వయసు దాకా కూడా మహాపాదయాత్ర చేయడం, వాళ్ళ అనుభవాలు మేము ఇక్కడ పంచుకోవడం, వాళ్ళ జీవితం అంటే ఎట్లుంది. ఓపిక లేకుంటే మాత్రం ఈ మహాపాదయాత్ర లేదు, ఓపిక ఉంటే మాత్రం జీవితంలో ఏదైనా సాధించని ఒక పాదయాత్ర ద్వారానే నిరూపించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ఎంతోమంది కూడా ఉన్నత స్థితికి ఏమి లేని స్థితికి కూడా ఉన్నత స్థితికి ఎంతోమందికి ఎదిగారు. మరి స్వామివారి అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది, మరి భక్తుల ఆశ ఉంటుంది. ఒక మహాపాదయాత్ర ద్వారా మేము ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఓపిక అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు సుమారుగా దాదాపు మేము ఒక 78 పుణ్యక్షేత్రాల్లో అడుగు పెడుతుంటాం. ఎందుకంటే కొన్ని చరిత్రాత్మకమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు మేము నిద్ర చేయడము మరి దర్శనం చేసుకోవడం కూడా మా పూర్వజన్మ సుఖితత్వం, మా తల్లిదండ్రుల మరి వారి ఆశీస్సులు, వారి దీవెనలు, గురుస్వాముల దీవెనలతో మేము పాదయాత్ర చేస్తున్నాం. ఒక ముఖ్య విషయం ఏంటంటే భక్తుల సహాయ సహకారాలతో ఈ మహాపాదయాత్ర ముందుకెళ్తుంది. ఇలాంటి పాదయాత్ర చేసే స్వాములందరికీ కానీ భక్తులకు కానీ దైవభక్తితో ఎందరో మరి ఇలాంటి చేసేవారు కూడా ప్రోత్సహించి మీరు హిందూయిజాన్ని ఇంకా డెవలప్ చేయాలని మరి అందరినీ కూడా మన గోమాతను కూడా కాపాడి మన యొక్క ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే పూజ చేసుకొని ఒట్టు పెట్టుకొని స్వామినామ స్మరణ చేసుకుంటూ వెళ్తే ఆ రోజు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఉదయం లేవగానే స్నానం చేసి గంధము తిలకం పెట్టుకొని స్వామియే శరణయ్యప్పని ఒక 15 సార్లు తలుచుకుంటే మీ యొక్క పనులు కానీ మీ యొక్క కుటుంబం కానీ అన్నీ ఉంటాయి. స్వామియే శరణమయ్య.